రోజు వచ్చేసి మా బిల్డింగ్ పైకి అయితే వచ్చాను నేను. సో మా బిల్డింగ్ పైకి అయితే వచ్చిన తర్వాత ఒకసారి చూడండి ఎంత మంది కైట్స్ ఎగరేస్తున్నారో. అన్నమాట. సంక్రాంతికి చాలా మంది చిల్డ్రన్స్ చాలా హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే స్కూల్స్ హాలిడేస్ ఇస్తారు అండ్ కైట్స్ కూడా ఎగరేస్తారు. సంక్రాంతి అంటేనే వాళ్ళకి కైట్స్ ఎగరేయడం తెలుసు. సో ఇప్పుడైతే నేను మా బిల్డింగ్ పైకి అయితే వచ్చేసాను కైట్స్ ఎగరేద్దామని. సో నేను కూడా కైట్స్ ఎగరేద్దామని, నాకు కూడా కైట్స్ అంటే చాలా ఇష్టం, అందుకని నేను కూడా కైట్స్ ఎగరేద్దామని మా బిల్డింగ్ పైకి అయితే వచ్చాను. ఇప్పుడైతే మా బిల్డింగ్ పైన చూసేసి కైట్ ఎగరేద్దాం రండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే మా బిల్డింగ్ అన్నమాట. సో చూడండి చాలా మంది ఇక్కడ అయితే కైట్స్ అయితే ఎగరేసుకోవచ్చు. ఒకసారి చూడండి ఎంతమంది ఎగరేస్తున్నారు. ఇప్పుడైతే మనం కూడా కైట్ అయితే ఎగరేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడైతే సాంగ్స్ కూడా పెట్టారన్నమాట ఇక్కడైతే. సో ఈ వీడియో మీకు లాస్ట్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, వీడియో చాలా బాగుంటుంది. నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడైతే మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి అక్కడ ఎంత మంచి కైట్ ఉందో, ఫుల్ పైకి అయితే వెళ్తుంది. చూడండి చాలా బాగుంది కదా. సో అదే అన్నమాట మన కైట్. చూడండి ఎంత బాగుందో కైట్. ఇప్పుడైతే నేను కైట్ ఎగరేస్తా. ఫ్రెండ్స్ అదే నా కైట్ చూడండి ఎంత హైట్ అని ఫ్రెండ్ చూడండి కైట్ నాది. చూడండి ఫ్రెండ్స్
ఫ్రెండ్స్, నాకు అయితే నేనైతే మంచిగా ఎగిరేసాను కదా. సో నాకు ఎగిరేయడం అంటే చాలా ఇష్టం. ఫ్రెండ్స్, ఇంత ఈవినింగ్ అయినా సరే ఎంతమంది కైట్ ఎగిరేస్తున్నారో చూడండి. చూడండి, అసలు ఎంత ఈవినింగ్ అయితే అయ్యింది అయినా సరే చాలా మంది కైట్ ఎగిరేస్తున్నారు అనమాట. సాంగ్స్ పెట్టి కైట్ ఎగిరేస్తున్నారు. చూడండి, మా కైట్ చూడండి ఎంత హైట్ లో వెళ్ళిపోయిందో. చూస్తున్నారు కదా, మా కైట్ చాలా హైట్ లో వెళ్ళిపోయింది అనమాట. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మా కైట్ చాలా హ్యాపీగా వెళ్ళిపోయింది కాబట్టి. చూడండి ఎంత పైకి వెళ్ళిపోయింది మా కైట్. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్, ఎందుకంటే చాలా బాగుంటుంది వీడియో. సో చూడండి, చూడండి డాన్స్ ఎలా వేస్తున్నారో రండి చూపిస్తాను. సో చూడండి ఎలా వేస్తున్నారో డాన్స్. చూస్తున్నారు కదా, అక్కడ అయితే సాంగ్స్ పెట్టినారు, డాన్స్ అయితే వేస్తున్నారు. రోజు ఈ టైం కైనా 11 కైనా సరే సాంగ్స్ పెట్టుకుని అయినా వేస్తున్నారు వాళ్ళు డాన్స్. చూడండి చాలా ఫన్నీగా వేశారు. సో ఇక్కడ అయితే చాలా మంచి బిల్డింగ్స్ అయితే ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి అన్నమాట. సో ఇది చూడండి అక్కడ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో బిల్డింగ్స్. అసలు చాలా కళ్ళు చెదిరిపోయేటట్టు ఉన్నాయి బిల్డింగ్స్. చాలా బిల్డింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చూడండి, చాలా మంది ముగ్గులు కూడా వేసేసారు. చూడండి ఇక్కడ చూడండి, హ్యాపీ సంక్రాంతి టు ఆల్ అని చెప్పేసి, హ్యాపీ పొంగల్ అని చెప్పేసి వేస్తున్నారు. సో చూడండి ఎంత మంచిగా వస్తుందో. చాలా మంది బిల్డింగ్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇది ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటది. రేపు కూడా మీకు ఒక మంచి వ్లాగ్ అయితే వస్తుంది చూడండి. మీకైతే రేపు మంచి బ్యూటిఫుల్ వ్లాగ్ అయితే వస్తుంది, అది నేను చెప్పాను. చాలా బాగుంటుంది ఆ వ్లాగ్. సో ఆ వ్లాగ్ కూడా మనం రేపు చూసేద్దాము. రేపైతే నేను ఆ వ్లాగ్ తీస్తాను అనమాట. సో అక్కడ కూడా చాలా మంది సాంగ్స్ పెట్టుకుని డాన్స్ చేస్తున్నారు. చూడండి, అసలు కైట్ కింద పడిపోయినా సరే కొత్తది కొనుక్కున్నారు, ఎగిరేస్తున్నారు, కానీ కైట్ మాత్రం ఎగరడం మాత్రం మానేయట్లేదు. ఫుల్ అంటే ఫుల్ ఎగిరేస్తున్నారు. అసలు ఏం వినిపించట్లేదు, ఫుల్ అంటే ఫుల్ సాంగ్స్ పెట్టారు. చూడండి అరుస్తున్నారు, మళ్ళీ ఒకంత అయిపోతే అరుస్తున్నారు. చూడండి ఎంత మంచిగా, ఎంత బాగుందో. ఈవినింగ్ టైమే చాలా బాగుంది ఇక్కడ. చూడండి 5 నుండి 7 వరకు అయినా ఎగరేస్తున్నారు ఇక్కడ. రోజు ఎగరేస్తున్నారు. మాకైతే 18 నుండి స్కూల్ రీఓపెన్స్ అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోని స్కిప్ చేసుకుంటా చూసారా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.
బాయ్.